అనేక సందర్భాల్లో ఇటీవలగా మీ అందరికీ తెలిసిన ప్రధానమైన ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేము ఏదైతే కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించామో దానికి సంబంధించి అనేక అంశాలు పత్రికలో మీకు అనేక సందర్భాల్లో మీ పత్రికా సోదరుల ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కోటి సంతకాల కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. మరి దీనికి సంబంధించి గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో ప్రతి కుటుంబం దగ్గర తీసుకెళ్ళాం. ప్రతి ఒక్క దగ్గర సంతకాలు సేకరించాం. అలాగే ముఖ్యంగా చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళాం. వారికి కూడా చెప్పాం, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ తాలూకా భవిష్యత్తుని అంధకారంలో నెట్టివేస్తుంది ఈ నిర్ణయం అని చెప్పి వారికి చెప్పాం. వారు కూడా అనేక సందర్భాల్లో విద్యార్థులు కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, మాలాంటి పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబీకులు మేమెవరం కూడా వైద్య విద్య అందని పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ లేదు, మరి ఆరోగ్యం మాకు దూరం అవుతుంది, పేదవాడికి కానీ మధ్యతరగతి కుటుంబీడికి కానీ ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైద్యం ఏదైతే ఉందో ఆరోగ్యకరమైన పరిస్థితులు మరి ప్రైవేటీకరణ చేస్తే మరి పూర్తిగా డబ్బు పెట్టి మేము వైద్యం చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక పక్క ఆందోళన చేస్తూ ఉన్నారు. విద్యా వైద్యం రెండూ కూడా ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ప్రభుత్వాలు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించిన దాంట్లో ఉంటే వారు ఆనాడు చెప్పారు, ఎన్నికైన ప్రతి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా విద్యా వైద్యం ఉచితంగా అందించాలి తప్ప దీంట్లో ఎటువంటి ఆలోచన చేయకూడదని చెప్పి వారు చెప్పినప్పటికీ కూడా ఎలాంటి మేధావులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ లేదా అనేక మంది ఈ ప్రాంతాల్లో ఉన్న పౌరులు ఎవరు చెప్పినప్పటికీ కూడా మరి ప్రభుత్వం పెడచెవిన పెడుతూ దానికి అనేక రకాలైన ద్వంద్వార్థాలు తీస్తూ ఇది ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుందని లేదా ప్రభుత్వమే జీతాలు ఇస్తుందని ఓ పక్క ప్రైవేట్ పీపీపీ మోడ్ అని చెప్పి ఓ పక్క ప్రైవేట్ వాళ్ళకి అందిస్తున్నామని చెప్పి ఇలా రకరకాలైన గందరగోళ పరిస్థితులు తీసుకెళ్తూ ఇది కాదు అని ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేయాల్సిన బాధ్యతగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి ఇది చివరి దశకు చేరుకుంది. ఈ కోటి సంతకాలని మరి గవర్నర్ గారికి సమర్పించాలని చెప్పి ఆనాటి నిర్ణయం తీసుకున్న మా అధ్యక్షుల వారి మేరకు మరి గవర్నర్ గారు 16వ తారీఖుని మరి వారు మా అధ్యక్షుల వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం, మరి ఆ కార్యక్రమాన్ని 16వ తారీఖుకి ఈ కోటి సంతకాలు చదువుగా రాష్ట్రం నుంచి కానీ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి వెళ్తున్న ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని మరి ఇప్పటికే 10వ తారీఖుని నియోజకవర్గ స్థాయిలో దీన్ని పూర్తి చేయాలని చెప్పి వారి ఆదేశాల మేరకు మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తామన్నాం. 10వ తారీఖుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నాం. 10వ తారీఖు నియోజకవర్గ స్థాయిలో మరి ఏదైతే వారు సంతకాలు సేకరించిన ఆ సంతకాలు ఉన్నాయో వాటికి ఒక వెహికల్ని పెట్టుకొని ఒక టాటా ఏసీ వ్యాన్ ద్వారా మరి ఆ నియోజకవర్గ కేంద్రంలో ప్రజలందరి సమక్షంలో ప్రజలందరికీ తెలియజేసే విధంగా మీడియా ద్వారా మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని మరి వారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరి దాన్ని జెండా ఆవిష్కరించి ఆ 10వ తారీఖుని మీడియాకి ఉద్దేశించి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సరన్నర కాలంలో ఈ ప్రభుత్వం విఫలమైన కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం ఏదైతే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సూపర్ 6 అని చెప్పి ఆ హామీలన్నీ తొంగలో తొక్కిన విధానాలు,
ఇవన్నిటిని కూడా మరి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని, దీంట్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీంట్లో నియోజకవర్గ స్థాయిలో పాల్గొనాలని, మరి ప్రత్యేకించి దీన్ని మద్దతు ఇస్తున్న అనేక విద్యార్థి సంఘాలు కానీ, లేదు దీనికి మద్దతు ఇస్తున్న కార్మికులు కానీ, దీనికి మద్దతు ఇస్తున్న అనేక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వర్తక సంఘాలు అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు. ఈ ప్రభుత్వానికి ఇంతమంది సంతకాలు సుమారుగా మేమైతే నియోజకవర్గానికి ఒక 50,000 అని చెప్పాం. కొన్ని నియోజకవర్గాల్లో 60,000, 70,000 కూడా మరి ఉత్సాహంగా ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నింటినీ కూడా సేకరించిన మరి ఇవన్నీ కూడా 10వ తారీఖుని ఆ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో పూర్తి చేసుకొని మరి దాన్ని జిల్లా కేంద్రానికి, జిల్లా పార్టీ ఆఫీస్కి పంపించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి మరి వారందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని 10వ తారీఖుని జిల్లా స్థాయికి అవన్నీ కూడా సుమారుగా 10వ తారీఖు సాయంకాలంకే అవన్నీ కూడా ఇక్కడ చేర్చుకుంటాం. ఇక్కడ మేమన్నింటినీ కూడా ఈ 7 నియోజకవర్గాల నుంచి వస్తున్న ఈ సంతకాలన్నీ కూడా మేము రిసీవ్ చేసుకొని అవన్నీ కూడా మా జిల్లా పార్టీ ఆఫీస్లో వాటిని భద్రపరిచి మరి 13వ తారీఖుని జిల్లా కేంద్రంలో జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పెద్దలు కానీ అందరినీ కూడా ప్రజల్ని పెద్ద ఎత్తున మరి పాల్గొని జిల్లా కేంద్రంలో దాన్ని పెద్ద ఎత్తున ఇవన్నిటినీ కూడా 7 నియోజకవర్గాల నుంచి వస్తున్న ఈ కోటి సంతకాల తాలూకా ప్రొఫార్మాలు అన్నీ కూడా తీసుకొని ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గ కేంద్రంలో ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ చేయాలని చెప్పి మరి మా అధ్యక్షుల వారు ఆదేశాలు జారీ చేయడం. దానికి సంబంధించి పెద్దలు బొత్స సత్యనారాయణ గారితో మరి పెద్దలు జిల్లాలో ఉన్న నియోజకవర్గ సమన్వయకర్తలు అందరితో, ఇన్ఛార్జీలు అందరితో కూడా మరి నిర్ణయించుకొని మరి ప్లేస్ను కూడా మరి కొద్ది రోజులు ఇంకా సమయం ఉంది కాబట్టి మరి ఎక్కడి నుంచి మేము ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎక్కడితో ముగిస్తామని చెప్పి మరి కొద్ది రోజుల తర్వాత ఇంకా దీన్ని చెప్తాము. 13వ తారీఖున పెద్ద ఎత్తున ఒక ర్యాలీని కూడా ఏర్పాటు చేసుకొని మరి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రజలందరికీ తెలియజేసే విధంగా సమూలంగా జిల్లా ప్రాంతాల్లో అందరినీ కూడా సమూలం కలుపుకొని అన్ని ప్రాంతాలకు కూడా తెలియజేసే విధంగా ఈ జిల్లా నుంచి ఇంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో తీసుకున్న ఈ సంతకాల కార్యక్రమం మరి 13వ తారీఖుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి చేసుకొని మరి దాన్ని కూడా ఆ రోజు పెద్దలందరి సమక్షంలో జెండా ఆవిష్కరణ చేసి దాన్ని కూడా మరి సుమారుగా మా కేంద్ర పార్టీ కార్యాలయానికి విజయవాడకి తాడేపల్లికి పంపించే కార్యక్రమాన్ని కూడా ఆ రోజు పూర్తి చేస్తాం. మరి 16వ తారీఖుని మరి ఖచ్చితంగా మరి ముఖ్యంగా నేను కానీ, నాతో పాటు మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే మా పార్లమెంట్ అబ్జర్వర్సు, మా పార్లమెంట్ సెక్రటరీ అబ్జర్వర్స్, కాన్స్టిట్యూన్సీ అబ్జర్వర్సు మరి పెద్ద ఎత్తున మా జిల్లాలో ఉన్న ప్రధానమైన ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలుపుకొని మరి పెద్ద ఎత్తున 16వ తారీఖున కూడా పాల్గొని పెద్ద ఎత్తున గవర్నర్ గారికి మరి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు వ్యతిరేకించారు, రాష్ట్రంలో ఎంతమంది దీన్ని వ్యతిరేకం చేస్తున్నారు, ఎంతమంది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యతిరేకం అనే చెప్పే విధానాన్ని మరి 16వ తారీఖు ఆ కార్యక్రమం ముగుస్తుందని చెప్పడానికి ఈరోజు మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రజానీకానికి, ఈ జిల్లాలో ఉన్న ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరి ఇక నుంచి కూడా దీన్ని పూర్తి చేయాలని చెప్పి, ఇంకా ఎక్కడైనా సంతకాల కార్యక్రమాలు ఉంటే మరి దాన్ని పూర్తిగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మరి దాంట్లో కూడా మీరు అందరూ భాగస్వాములు కావాలని, మీ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యతిరేకమని అనేక మంది మరి చెప్తున్న భాగంగా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో చివరి దశకు వచ్చింది కాబట్టి దాన్ని మరి సుమారుగా 7-8 తారీఖుల్లో దాన్ని పూర్తి చేసుకొని అక్కడ నుంచి మరి వాటిని ప్యాకింగ్ చేసుకొని ఆ కార్యక్రమం నియోజక స్థాయిలో కార్యక్రమం, అలాగే జిల్లా స్థాయిలో కార్యక్రమం, అలాగే రాష్ట్ర స్థాయిలో కార్యక్రమం మరి 10వ తారీఖుని, 13వ తారీఖుని, 16వ తారీఖుని ఈ 3 తేదీల్ని ఫిక్స్ చేసుకున్నాం. మరి అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు నిర్ణయించడమైంది. మరి నిర్ణయంలో మరి అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మరి మీ ద్వారా మరి ప్రజలు కోరుకుంటూ మరి ప్రత్యేకించి మరి మీడియా ఎంతో ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున మద్దతు పలికారు. మీరు కూడా మీ తాలూకా ఆలోచనని ప్రజలకు చాలామందికి తెలియజేశారు. మీ ద్వారా, మీడియా ద్వారా అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు. ఏదైతే ఈ ప్రభుత్వం మరి ప్రైవేటు పరం చేస్తుందో, పీపీపీ మోడ్లో దీనికి చెప్తున్న కార్యక్రమం ఉందో ఇది చాలా విధానం తప్పు. తక్షణమే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలని
ప్రభుత్వ పరంగా ఏదైతే కట్టాలని మరి దాన్ని ప్రభుత్వమే నెరవేర్చాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని కొనసాగించాలని చెప్పి ఇది ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న నిర్ణయమే తప్ప ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పేరు వస్తుందనో లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి పేరు వస్తుందో అనే కార్యక్రమాలను మీరు దయించి ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని కూటమి నాయకులను అందరినీ కూడా మరొకసారి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు. మరి మంచి పేరు వస్తుందని చెప్పి ఆనాడు మేము పెద్ద ఎత్తున రేషన్ వెహికల్స్ పెట్టాం, ఎండి వెహికల్స్. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు కానీ హరిజన ప్రాంతాలు కానీ ముఖ్యంగా శివారు ప్రాంతాలు కానీ ఎవరైతే రేషన్ డిపో ఉంటే ఒక 3-4 గ్రామాలు కలిసి ఉంటే ఆ రోజు తీసుకోలేక ఇబ్బంది పడుతుంటే, లేదు ఒకరోజు రేషన్ తీసుకోవాలంటే ఆ కుటుంబంతో ఒకరోజు పనికి వెళ్లకుండా వారు కూలీని కోల్పోయే పరిస్థితి ఉంటే, ఆ రోజు వేతనం కోల్పోయే పరిస్థితి ఉంటే దాని నుంచి మరి ప్రభుత్వం నేరుగా కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి ఆ రోజు తీసుకున్నాం. మీరు నిర్ణయం దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ రోజు చెప్పారు సివిల్ సప్లైస్ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఈ ఎండి వెహికల్స్ ఏం చేయాలని ఆలోచన చేస్తామని చెప్పి మేము గ్రామాల్లోకి వెళ్తే అలాగా కనపడతా ఉన్నాయి. లేదు వార్డుల్లోకి వెళ్తే ఆ వార్డుల్లో ఆ వెహికల్ ఎవరైతే ఎండి ఆపరేటర్ ఉందో అతని ముందు ఆ వెహికల్ అలాగా ఇంటి ముందే కనపడతా ఉంది. ఇంట్లో ప్రభుత్వం నిర్ణయం లేదు. అంటే ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయం చేయకుండానే, ప్రభుత్వం ఒక ఆలోచన చేయకుండానే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానం తప్పు అనే ఆలోచనతో చేశారే తప్ప, లేదు పోనీ మీకు కావాలని కూడా దాని బొమ్మలు తీసి బొమ్మలు మార్చుకోండి, మీకు ఆలోచన లేకపోయినా మీరు బొమ్మలు మార్చుకునే ఆలోచన మీకు ఎప్పుడు ఉంది, లేదా రంగులు మార్చుకునే విధానం మీకు ఉంది, ఆ 2 విధానాలు మీరు చేయండి అని చెప్పాం. అలాంటి విధానాలు మీకు కాకుండా కేవలం మీరు తీసుకొచ్చిన విధానాన్నే మేము తీసుకున్న విధానమే రైట్ అన్నట్టుగా దానికి సరైన పూర్తి స్థాయిలో ఒక విధానం తీసుకోకుండా ఇంతమంది వెహికల్స్ మొదలుపడి ఉన్నాయి. దానికి సంబంధించిన ఎండి ఆపరేటర్స్ పాపం ఎవరైతే వారి జీవన వృత్తిని కోల్పోయి ఈరోజు వారి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఒక ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విధానం తీసుకొనే దాన్ని అమలుపరచాలి తప్ప కేవలం వ్యక్తిగత కక్షతోనో లేదా గత ప్రభుత్వం చేసిన వాళ్ళకి మంచి పేరు వస్తుందనో చేసిన కార్యక్రమం ఉదాహరణ మీకు చెప్తాను. ఇది మీ అందరికీ మీడియా సోదరులందరికీ కూడా చెప్తాను, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. మీరు తెలుసుకోండి, ఎక్కడ కూడా ఎండి వెహికల్స్ ఆపరేటర్స్ ఈ రోజుకి అలాగే ఉన్నారు. ఈ విధానం తీసేశారు. మళ్ళీ రేషన్ డిపోలు అన్నారు వారానికి 5 రోజులు తీస్తా అన్నారు, ఏదో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల నుంచి అన్నారు. చూడండి ఎక్కడైనా రేషన్ డిపోలు ఉన్నాయటో, 1-2-3 తారీఖులు తీసుకుంటారు, లేకపోతే మోమాట లేకుండా చెప్తాను, లేకపోతే నీ రేషన్ పోద్ది తినాలని పడిగాపులు కాసుకొని క్యూలు కట్టుకొని వెళ్తున్నా ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు అయితే కొండలు దిగి ఇచ్చే రేషన్ కోసం పాపం రోజంతా తరబడి వాళ్ళు తీసుకునే పరిస్థితి, మూటలు మోసుకొని తీసుకెళ్లే పరిస్థితి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు కానీ ముఖ్యంగా శివారు ప్రాంతాలు కానీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కానీ అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం అవన్నీ కాకుండా కేవలం ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక మంచి తీసుకున్న నిర్ణయాన్ని, అంటే ప్రజలకు మంచి జరుగుతున్న నిర్ణయాన్ని ప్రభుత్వాలు దాన్ని కొనసాగించాలే కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పి మరొకసారి ఉదయిస్తూ, మీరు ఇవాళ తీసుకున్న మెడికల్ కళాశాలని మరొక్కసారి మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. మేము ఎంత కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజలను స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మీకు తెలుసు, మీ పార్టీలో కూడా మీ తాలూకా కార్యకర్తలు మీ ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు మా నిర్ణయం తప్పు, మా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని. అయినప్పటికీ కూడా మీరు మొండి వైఖరితో మాకు బలం ఉంది, మాకు ప్రజలు మెజార్టీ ఇచ్చారు, మాకు మెజార్టీ తీర్పు ఉంది కాబట్టి మేము నచ్చిన నిర్ణయాలు చేస్తామని చెప్పి మీరు చేస్తున్న ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా దీన్ని రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రభుత్వ పరంగా కొనసాగే విధంగా ఏ విధమైన ఆలోచనలు ఉంటే ఆ విధంగా మా నాయకత్వం ఆలోచిస్తూ ఉంది. ఆ దిశగానే ముందుకు పోతామే తప్ప ఇదేదో మేము 1,00,00,000 సంతకాల కార్యక్రమంతో ఈ కార్యక్రమం చివరి కాదు. ఈ కార్యక్రమం మా తాలూకు ఉద్దేశం ఒకటే, వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరంగా నిర్వహించాలో అదే విధానాన్ని కొనసాగించడానికి ఖచ్చితంగా ఇంకా ప్రజా పోరాటాలు చేస్తూనే ఉంటాం తప్ప దీంట్లో విశ్రమించేది లేదు. ఈ సంతకాల కార్యక్రమంతో ఈ కార్యక్రమం ఆగిపోదు అని మరొకసారి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. తీసుకున్న నిర్ణయం, మా నిర్ణయానికి నాతో పాటు మా పార్లమెంట్ పరిశీలకులు హాజరయ్యారు, మా గౌరవ శాసనమండలి సభ్యులు కానీ వారి పార్లమెంట్ పరిశీలకులుగా వారు కానీ నాయుడుబాబు గారు కానీ మన సూనాన్ రాజు గారు కానీ వీళ్ళందరూ పార్లమెంటు సెక్రటరీలుగా ఉంటూ కొన్ని నియోజకవర్గ బాధ్యతలు కూడా వారు చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా ప్రధాన భూమిక ఈ కార్యక్రమంలో పోషించారు. వారు కూడా ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో వెళ్ళి వారికి ఇచ్చిన బాధ్యతల్ని, పార్టీ ఇచ్చిన బాధ్యతల్ని
వారు కూడా నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు పోవడానికి వారు కానీ అలాగే జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జెస్తో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మా ప్రజాప్రతినిధులందరూ పెద్ద ఎత్తున పాల్గొని సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. మరి తప్పకుండా ఇంకా ఈ చివరి కార్యక్రమాలు ఏవైతే 13వ తారీఖు 10వ తారీఖు కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున దిగ్విజయం చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున విజయవంతం అయ్యే విధంగా ప్రజల్లో దీనికి ఇంకా ప్రజలకు మంచి స్ఫూర్తి ఇచ్చే విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది అని చెప్పే విధంగా మరి పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరి అలాగే నిన్నటి రోజుని మరి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారి నేతృత్వంలో జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు మరి నిన్న చర్చించడం జరిగింది. మరి నేను ప్రధానంగా మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు ఎక్కువగా రైతు కూలీలు ప్రధానంగా వారి తాలూకా బాగోగులు కానీ ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి అనేక అంశాలు నేను ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జిల్లా చైర్మన్గా నా బాధ్యతగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను. ముఖ్యంగా ఒకటే మాట అడిగాను, ఈ ప్రభుత్వంలో పెద్దలందరినీ కూడా గౌరవ శాసనసభ్యులను అడిగాను, ఇన్ఛార్జ్ మంత్రి గారిని అడిగాను, మీరు మా గత ప్రభుత్వంలో మేము అన్నదాత మేము రైతు భరోసా కార్యక్రమాన్ని ఆనాడు ఎవరైతే ఒక రైతుకి, ఎందుకంటే ఇక్కడంతా కూడా చిన్న సన్నకారు రైతులు ఎవరు కూడా ఎకరాలు ఉన్న భూమి రైతులు కాదు, ఇక్కడ ఉండరు. ఇక్కడ అందరూ కూడా 5 సెంట్లు 10 సెంట్లు కూడా తనకున్న భూమిని తన తండ్రి ఇచ్చినో తాత ఇచ్చినో ఆస్తిని తను దాన్ని సాగు చేసుకుంటూ దాని ఆస్తిగా భావిస్తూ తను కూలీగా వెళ్ళి కార్యక్రమాన్ని చేసి కుటుంబాన్ని పోషించే విధంగా ఉండే ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం వ్యవసాయ కూలీలు. వారికి ఉండేది 5 సెంట్లు 10 సెంట్లే. అందుకే ఈ జిల్లాలో రాష్ట్రంలోని సుమారుగా 29 లక్షల మంది భూమి ఉన్న రైతుల తాలూకా పార్సల్స్. అంటే రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే విజయనగరం జిల్లా. అత్యధికంగా రైతులు తను ఓనర్గా అంటే తన భూస్వామి తన పట్టాదారుడిగా, నేను చెప్పే తన పట్టాదారుడిగా, అదే డిఫార్ పట్టా అవనివ్వండి, లేదు తనకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా అవనివ్వండి, లేదు తనకున్న భూమి అవనివ్వండి, 29 లక్షల మంది ఒక్క విజయనగరం జిల్లాలో. ఉమ్మడి విజయనగరం జిల్లా కూడా నేను చెప్తుంది, ఇది రాష్ట్రంలో అత్యధికమైన నెంబరు. దానికి కారణం ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్న రైతులు తక్కువ సంఖ్యతో భూమి ఉన్నవాళ్ళు, అంటే 10 సెంట్ల లోపు ఉన్న భూమి ఉన్నవాళ్ళు కూడా అత్యధికంగా ఉన్నారు. కాబట్టి ఆనాడు మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదారంగా రైతు బాగుండాలి, రైతుకి ఎంత విస్తీర్ణం ఉన్నది, అతనికి ఎంత వ్యవసాయం ఉన్నది, అతనికి ఎంత అవకాశం ఉన్నదని ఆలోచన చేయకుండా భూమి తన పేరున్న రైతుకి ఖచ్చితంగా నేను ప్రభుత్వం భరోసా ఇస్తుంది అని చెప్పి ఆనాడు పెట్టుబడిగా రైతు భరోసా ఇచ్చింది. సుమారుగా ఆనాడు విజయనగరం జిల్లా విడిపోయిన జిల్లాకు నేను చెప్తున్నా, సుమారు 2.5 లక్షలు 2,48,000 నుంచి 2,55,000 వరకు సుమారుగా ఆనాడు రైతు భరోసా అందేది. ఇవాళ రైతు భరోసా చూస్తే ఏదో లెక్కలు చెప్తున్నారు తప్ప నాకు తెలిసి 2 లక్షలు, సుమారుగా 2 లక్షలు తప్ప 2 లక్షలు దాటడం లేదు. దానికి చెప్తున్నారు ఇంకా కొన్ని రావాలండి అని అధికారులు నాకేవో చెప్తా ఉన్నప్పుడు కూడా ఇంకా కొన్ని రిమోట్ అవ్వాలి సార్, ఇంకా కొన్ని యాడ్ అవ్వాలి సార్. లాస్ట్ టైం మొట్టమొదటిసారికి ప్రభుత్వం తీసుకుంటే మొట్టమొదటిసారి అన్నదాత సుఖీబాబు దీనికి పేరు మార్చారు. దీనికి ఇచ్చిన కార్యక్రమం ఆనాడు ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన మాట 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 7,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాకుండా అదనంగా కాకుండా అని చెప్పి ఆనాడు చెప్పారు. ఓన్లీ కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే అదనంగా ఇస్తుంది కాకుండా 20,000 అని చెప్పారు. 20,000 ఇస్తున్నాడు. ఆనాడు ఏం చేశారు, 10 సెంట్లు భూమి లోపు ఉన్న భూముల్ని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని పరిగణలో తీసుకోలేదు ఈ ప్రభుత్వం. అలాగే మన ప్రాంతంలో ఇనాం భూములు ఎక్కువ, ఎందుకంటే ఎస్టేట్ ఇనామ్స్ ఎక్కువ ఇక్కడ ప్రాంతం అంతా కూడా మనకు తెలుసు, పూర్వం నుంచి కూడా ఇనాం భూములకి ఇవ్వలేదు. లేదు అలాగే ఎక్కువగా ఈ ప్రాంతంలో గిరిజనులు ఉంటే RFR పట్టాలకు ఇవ్వలే. ఆ రోజు గిరిజనులకు అత్యధికంగా పట్టాలు ఇచ్చాం. ఏ ప్రాంతంలో కూడా గిరిజనుడు తన భూమిని సాగు చేసుకుంటానంటే పొడి వ్యవసాయం చేసుకుంటారంటే ఆనాడు అత్యధికంగా ఇచ్చిన RFR పట్టాలు ఇచ్చిన ఘనత ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ముఖ్యంగా ఫారెస్ట్ ల్యాండ్స్ అన్నీ కూడా, అటవీ భూములు అన్నీ కూడా ఎక్కడ కావాలంటే
RFR పట్టాలు ఇచ్చాము ఆ రోజు, ఇవ్వలే. దాన్ని ఆనాడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే సెకండ్ ఫేజ్లో ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? RFR పట్టాలకి ఇచ్చారు. అలాగే ఇనాందారులకు కూడా ఇనాం పట్టాలు ఎవరికైతే ఉన్నా వారికి ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు. ఈసారి 10 సెంట్ల లోపు ఉన్న వాళ్ళకి ఎక్కడా కూడా రైతు భరోసా అందలే. సుమారుగా ఈ జిల్లాలో తీసుకుంటే సుమారుగా నాకున్న సమాచారం మేరకు 40,000 మంది పైచిలకు రైతులకి ఇవాళ అందని పరిస్థితి రైతు భరోసా. ఈ విషయాన్నే నేను నిన్న సమావేశం దృష్టికి తీసుకొచ్చాను, చెప్పాను. ఈ జిల్లాల పరిస్థితి గురించి చెప్పారు, అధికారులు పక్క చెప్పారు. ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్న పార్సల్స్ ఉన్న జిల్లా ఇది, అత్యధికంగా చిన్న రైతులు చాలా ఎక్కువ మంది అని చెప్పారు. నేను చెప్పాను, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి, ప్రజాప్రతినిధులుగా మీ బాధ్యతగా ఈ జిల్లాలో ఉన్న పరిస్థితులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం చేయండి అని చెప్పి ఈ జిల్లాలో రైతుల తరఫున ఖచ్చితంగా ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా ప్రధానంగా నాకు అప్పచెప్పిన బాధ్యత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, సత్యబాబు గారి నాయకత్వంలో నేను దృష్టిగా ప్రధానంగా తీసుకొచ్చాను. చెప్పాను, వారిని వినమించుకున్నాం. ఇది మంచి విధానం కాదు, రైతులు బాగు చేయండి అని చెప్పాం. అలాగే ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులకి అధికారులకి సమన్వయం లేదనడానికి మరొక ఉదాహరణ నేను గత సమావేశంలో కూడా చెప్పాను. చెప్పినప్పటికి కూడా ఏదైతే చెరుకు ఇప్పటికే ఈ జిల్లాలో చెరుకు పండించే రైతులు ఎక్కువగా ఉన్నప్పటికి కూడా ఇప్పటికే భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ మూసుకెళ్ళిపోయింది, మరి NCS షుగర్ ఫ్యాక్టరీ మూసేసింది. మరి వారు నడపలేక ఓ పక్క ప్రభుత్వంతో నడిపే కోఆపరేటివ్ షుగర్స్ నడిపించారు, ప్రైవేట్ యాజమాన్యంతో నడిచింది, అది మూసిపోయింది. ఈ ఉన్నదల్లా సైకిల్స్ షుగర్ ఫ్యాక్టరీ. రైతులు ఎక్కడా కూడా చెరుకు వేయడానికి ముందుకు రావటం లే. కారణం రైతులకు గిట్టుబాటు ధర రావడం లే. ప్రభుత్వం ఇచ్చిన MSP కానీ లేదు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇస్తున్న రేటుకి వాళ్ళకి టాలీ కాక దిగుమతి రాక మరి వాళ్ళు చేయలేకపోయినప్పుడు కూడా ఇంకా రైతులతో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇప్పించే విధంగా ప్రభుత్వం తరపున ఆనాడు మేము చేసాం. ఆనాడు యాజమాన్యాన్ని కూర్చోబెట్టి ఆనాడు ఎప్పుడైనా చెరుకు క్వింటా రేటుని మేము టన్ను రేట్ డిసైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అధికారులని మేనేజ్మెంట్ని కూర్చొని నిర్ణయం చేసి ట్రాన్స్పోర్టేషన్ డిసైడ్ చేసేవాళ్ళమే. ఎక్కడ కాటాలు పెట్టాలి, ఎక్కడి నుంచి చెరుకును లిఫ్ట్ చేయాలి, ఏ ప్రాంతంలో చెరుకు లభ్యత జరుగుతుందనే విషయాన్ని కూలంకషంగా నిర్ణయించేవాళ్ళం. ఆనాడు రైతులను కూడా పిలిచేవాళ్ళం ఆ సమావేశానికి. ఎవరైతే ఆ ప్రాంతంలో పెద్ద రైతులు ఉంటారో రైతు సంఘాల వాళ్ళని పిలిచేవాళ్ళు, పిలిచి మాట్లాడేవాళ్ళు. ఇవాళ ఆ ప్రక్రియ లేదు, కేవలం యాజమాన్యమే డిసైడ్ చేస్తుంది రేటు. తిరిగి పైపెచ్చి పత్రికలు ఏం చూపిస్తున్నారంటే యాజమాన్యం ఏదో గొప్పగా ఇస్తున్నట్టు మేమేదో అదనంగా ఎంత కల్పిస్తున్నాం రైతులకు అని చెప్తున్నారు. ఓ పక్క వచ్చి నేను చెప్తున్నారు, మెన్యూర్ ఎప్పుడు కూడా సబ్సిడీ మీద పూర్తి స్థాయిలో ఫ్రీగా ఇచ్చేవారు. మేము ఆనాడు డిమాండ్ చేసేవాళ్ళం. ఎవరికైతే చెరుకు పండించే రైతులను విత్తనాలు ఇస్తారు, సీడ్ వాళ్ళే ఇస్తారు, మేనేజ్మెంట్ వాళ్ళే. సీడ్తో పాటు వారికి కావాల్సిన మెన్యూర్ కూడా మీరు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము డిమాండ్ చేసేవాళ్ళం, వాళ్ళు ఇచ్చేవారు. కానీ ఈనాడు మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసారు. నేను అడిగాను, ఎందుకయ్యానంటే మరి మేనేజ్మెంట్ డెవలప్మెంట్ మీరు ఎవరిని సమావేశం పెట్టి నిర్ణయించారంటే మరి అధికారుల్లో మాట్లేదు, మళ్ళీ ఇంకా చెప్తున్నారు మీరు మీటింగ్ పెడతామని చెప్పి ఏదో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు. చందంగా ఉంది ఈ జిల్లాలో పరిస్థితి. ఈ జిల్లాలో రైతాంగం పరిస్థితి, రైతుల పరిస్థితి. ఒక ప్రజాప్రతినిధులుగా బాధ్యతగా ఉన్న వాళ్ళు లేరు, మరి అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకి సమన్వయం లేకపోవడం. ఇవాళ రైతుల పరిస్థితి ఈ రకంగా చెరుకు రైతు పరిస్థితి. ఇప్పటికే యాజమాన్యం వచ్చి 3 లక్షల టన్నుల కన్నా మేము లేకపోతే కనీసం ఫ్యాక్టరీ తెప్పలేమని చెప్పి గత సంవత్సరంలో వాళ్ళు ఫ్యాక్టరీ మూసే కార్యక్రమాలు చేస్తే మేము పెద్ద ఎత్తున నేను డిమాండ్ చేశాను, మీరు అలాంటి కార్యక్రమాలు చేసి ఊరుకునేది లేదు, మీకు కావాలంటే ప్రోత్సహిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం తరఫున మీకు ఏ ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఇప్పిస్తామని చెప్పాం. ఎక్కడ ఎవరు లేదు, దాని గురించి చర్చ లేదు, దాని గురించి ప్రజాప్రతినిధులు మాట్లాడే పరిస్థితి లేదు ఈ జిల్లాలో. అసలు జిల్లాలో ప్రధానమైన సమస్యల పట్ల మాట్లాడే ప్రజాప్రతినిధులు కరువైపోయారు ఈ జిల్లాలో. ఇక జిల్లాలోకి వచ్చేసరికి ఇక ప్రొక్యూర్మెంట్కి వస్తుంది. ప్రొక్యూర్మెంట్కి వచ్చేసరికి ఇంక నేను డిస్కషన్స్ నేను స్వయంగా మంత్రి గారే చెప్తున్నారు, ఇన్ఛార్జ్ మంత్రి గారే, నాకే వచ్చింది కంప్లైంట్, 5 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు అంటే మరి ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి. డైరెక్ట్గా నాకే వచ్చిందండి అని మరి చెప్పిన మంత్రులు లేదు మేము అలాంటి కార్యక్రమం లేదని మేము ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోయారు. మన సమావేశం పెట్టి చెప్పారే గత ప్రభుత్వం అలా జరిగింది ఎలా జరిగిందని. మరి ఈరోజు సమావేశంలో ఎలా ఎందుకు జరగలేదని మేము మాటిస్తున్నాను, ఎందుకు మరి వారికి వస్తున్న కంప్లైంట్ని మరి ప్రజాప్రతినిధులు స్పందించలేదు, గౌరవ మంత్రి గారు కానీ గౌరవ శాసన స్పందించలేదు, కాదు లేదని ఎందుకు చెప్పలేకపోయారు. ఆవిడ వచ్చి యాక్షన్ తీసుకుంటానని ఒక పక్క అధికారులు చెప్తా ఉంది. అంటే మీరు బయట వచ్చి ఒక మాట, లోపల సమావేశంలో ఒక మాట. మీ ప్రభుత్వ విధానం అది. మేము ఆ రకంగా ప్రభుత్వంలో మేము పనిచేయలే. మేము సమావేశంలో కూడా ఏది చెప్పామో
మీకు కూడా అదే చెప్పేవాళ్ళం. మీ దగ్గర నుంచి ఏ ఫీడ్బ్యాక్ తీసుకున్నామో అదే మా సమావేశంలో మేము స్పందించేవాళ్ళం. మీ సమావేశంలో మీరు మీడియా సమావేశంలో ఏం చెప్పారు? అచ్చా మేము అలా లేదు, చాలా పారదర్శకంగా చేస్తున్నాము, మేము ఎక్కడా కూడా అదనంగా ఏ కేజీ కూడా తీసుకోవట్లేదు అని మీరే చెప్పారు. నేను దానికి రిప్లై కూడా ఇచ్చాను. మరి వాళ్ళు సాక్షాత్ ఇన్ఛార్జ్ మంత్రి గారే స్వయంగా లేవనెత్తారు అంశం. మరి లేవనెత్తినప్పుడు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మీరు దీన్ని మానిటరింగ్ చేసి ఆల్రెడీ మీరు దీని మీద రివ్యూ చేశారు కదా. అంటే ఇది ఈ జిల్లాలో పరిస్థితులు, ఈ జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు. ఓ పక్క రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. ఓ బాగా అడిగాం మొక్కజొన్న పంటకి ఎక్కడైనా గిట్టుబాటు ధర ఉందా అంటే లేదు, ఎక్కడైనా సెంటర్లు ఓపెన్ చేశారంటే ఈ జిల్లాలో ప్రధానమైన రెండో పంట మొక్కజొన్న. మీ అందరికీ తెలుసు, వరి తర్వాత ప్రధానమైన పంట రెండో పంట మొక్కజొన్న పంట. మొక్కజొన్న పంట ఇవాళ పరిస్థితులు ఎక్కడా కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను గత పత్రికా సమావేశం పెట్టినప్పుడు ఇగో సెంటర్లు ఓపెన్ చేస్తామని. ఇవాళ ఏం చెప్తున్నారు? లేదండి మొక్కజొన్న అంతా అయిపోయిందండి అని. అన్నీ వాళ్ళే అధికారులే చెప్పేస్తారు. సెంటర్ ఓపెన్ చేయకుండానే మొక్కజొన్న మీరు సెంటర్ ఓపెన్ చేసామండి, ఇగో ఈయన సెంటర్లు ఓపెన్ చేసాం, లేదా రైతులు ఎవరు ముందుకు రాలేదంటే తెలుస్తుంది. రైతులు ఎందుకు చెప్తారు? ఇంటింటికి వచ్చి రైతులు ఇవాళ రైతులు 2,400 రూపాయలు ఎంఎస్పీ ఉంటే ఇవాళ 1,700, 1,800 రూపాయలు. మీకు గతంలో సాక్ష్యం కూడా చూపించాను. ఏ కంపెనీ ఎంత కొంటుందో కూడా చూపించాను. ఏమైనా ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి అధికారులు పంపించి మీరు ఎందుకు తక్కువ కొంటున్నారు, మీరు ఎంఎస్పీ కొనాలి కదని చెప్పి అడిగే బాధ్యత ఉందా? మానిటరింగ్ సిస్టమ్ ఉందా? మీరు చెప్పినా మీరు స్పందించరు. అది ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఎవరికి చలనం లేదు. అసలు రైతుల పక్షాన రైతుల పరిస్థితి అంతా అగోమి చర్యలో ఉందంటే ఓ పక్క తుఫాన్ దెబ్బతో విడిపోయింది. ఇంకో ప్రధానమైన సమస్య వచ్చింది. నేను తెరలా వెళ్ళాను. మనం నేనులో కార్యక్రమం మీద వెళ్తే అక్కడ రైతాంగం అంతా వచ్చారు. బొబ్బిలి తెరలా ప్రాంత రైతాంగం అంతా కూడా మేము సంపద స్వర్ణ విత్తనం వేసామండి. ఆ విత్తనం మాకు వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారండి, ఇది చాలా మంచి క్వాలిటీ, చాలా బాగుంటుంది, మీకు బాగుంటుంది అని చెప్పారండి అని చెప్తే ఇవాళ సింపుల్గా మొత్తం బ్రోకెన్ అయిపోతుంది. మెల్లర్స్ ఎవరో కూడా తీసుకోవట్లే. నేను ఆ విషయాన్ని కూడా దృష్టికి తీసుకొచ్చాను. వారు చాలా దాన్ని లైట్గా తీసుకున్నారు. ఎక్కడెక్కడ కొన్ని శాంపిల్స్ అండి అని చెప్తున్నారు. మీరు వెళ్ళారు, అధికారులు వెళ్ళారు, సైంటిస్టులు వెళ్ళారు, మీరు వచ్చి దగ్గరుండి మీరే మిల్లింగ్ చేయించారు. మీకు వచ్చి మీరు అనుకున్న పర్సంటేజ్ గవర్నమెంట్కి ఇచ్చిన ప్రిస్క్రైబ్ పర్సంటేజ్ రావడం లేదు. మీరు సింపుల్గా చెప్తున్నారు. ఒకవేళ సమాచారం లేవనెత్తే మీరు సింపుల్గా దాన్ని డైల్యూట్ చేస్తున్నారంతే. ఇది లేదండి, లేదా అవసరం అనుకుంటే ప్రభుత్వం మేము కొనిపిస్తామండి, ఓపెన్ మార్కెట్లో కొనిపిస్తామని అన్నారు. చూస్తాం, మంచిదే. ఓపెన్ మార్కెట్లో కొనిపిస్తే ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన 2,300 రూపాయలు ఏదైతే ఎంఎస్పీ ఉందో ఎంఎస్పీ కొనిపించండి రైతులకి. ఓ పక్క మా శాసనమండలి సభ్యులు చెప్పారు, మీరు ఎంత పెద్ద ఎత్తున చెప్తున్నారు, ఒక పక్క గోను సంచులు లేవు, గన్నీ బ్యాగ్స్ ఎక్కడ లేక రైతులందరూ ఇబ్బంది పెడుతున్నారు, రైతులు కొనుక్కుంటున్నారు, బజార్లో కొనుక్కుంటే గన్నీ బ్యాగ్ వచ్చి చాలా 12 రూపాయలు 13 రూపాయలు ఉంది, మీరు ఇచ్చే కాస్ట్ వచ్చి 6 రూపాయలు 5 రూపాయలు 60 పైసలు మీరు ఇచ్చే కాస్ట్ అంటే, లేదండి మేము సప్లై చేసామండి, రెడీగా ఉన్నాయండి, అది ఇంకా లేట్ క్రాప్ అండి. లేదు, ఇంకో విషయాన్ని తీసుకొచ్చాను, మీరు వచ్చి సొసైటీల ద్వారా మీరు ప్యాక్స్ల ద్వారా ఫెసిలిటేషన్ పెట్టారు. గతంలో కూడా ఇదే విధానం ఉంది, దాంట్లో మేమేమీ పెట్టలేదు. గతంలో కూడా ప్యాక్స్ల ద్వారా పెట్టినప్పుడు ప్యాక్స్లు వచ్చి డిఏలు పెడతారు, డిజిటల్ అసిస్టెంట్ని, లేదా కంప్యూటర్ ఇవి 2 నెలలు 3 నెలలు ప్రొక్యూర్మెంట్కి. వాళ్ళు ఏం చెప్తున్నారు, సొసైటీ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళండి, నా పాస్వర్డ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ ఉంది, మీరు అతన్ని కలిసి వస్తే నీ ప్రొక్యూర్మెంట్ చేస్తానని అంటున్నాడు డిఏలు. నేను తీసుకొచ్చాను స్వయంగా, అతని మీద యాక్షన్ తీసుకున్నారు. అంటే ఎన్ని మా దృష్టికి వస్తాయి, ఎన్ని మేము తీసుకొస్తాం? అసలు మానిటరింగ్ సిస్టమ్ ఏది? అసలు డిఏ ప్రొక్యూర్మెంట్కి వెళ్ళే రైతుకి సొసైటీ ఎగ్జిక్యూషన్ కలవమనే విధానం ఏంటి? ఇది ఈ జిల్లాలో రైతాంగం తాలూకు దుస్థితి, రైతుల తాలూకు పరిస్థితి. గతంలో ఏ రకంగా జగన్మోహన్ నాయకత్వంలో ఏ రకంగా ఉండేవి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, విత్తనం నుంచి కొనుగోలు దాకా ప్రభుత్వం పూర్తిగా మానిటరింగ్ చేసేది. ప్రజాప్రతినిధులుగా మేము మానిటరింగ్ చేసేవాళ్ళం ఆనాడు పెద్దల నాయకత్వంలో. ఇవాళ అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇవాళ అనేక అంశాలు దృష్టి తీసుకొచ్చాం. మరి చూద్దాం, గతమే సమావేశంలో జరిగిన ఏటీఆర్లు ఈ సమావేశంలో వచ్చాయి, దానికి సంబంధించిన కూడా చూశారు, మీకు కూడా వచ్చాయి. మీరు ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకొచ్చాం. మరి పక్క వైద్యం దృష్టి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. వైద్యం పరిస్థితి కూడా మరి ఒక ప్రధానమైన వ్యాధితో మరి చనిపోయారు, దానికి ఏదో ఇంటర్ప్రెషన్ చెప్తున్నారు. దాన్ని ఒక పక్క మెట్టపల్లి, చీపురుపల్లి మండలం మెట్టపల్లిలో ఒక మహిళ చనిపోయింది ఒక వ్యాధితో. ఆ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధితో
మరి దానికి సంబంధించి రకరకాలుగా చెప్తా ఉన్నారు. మరి డాక్టర్సు వాళ్ళను మరి అది కూడా ఒక అంగన్వాడీ సెంటర్స్ గురించి వచ్చింది. జిల్లా చాలా ఆ రివ్యూ చూస్తే జిల్లాలో పరిస్థితులన్నీ అర్థం పడుతున్నాయి. ఈ 18 నెలల కాలం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్తున్నారు, అధికారులే చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ గారి నేతల్లో ఇలా ఎక్కడ అంగన్వాడీ సెంటర్స్ పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు, మానిటరింగ్ లేదు. ఇక విద్యా వ్యవస్థ గురించి చెప్పాలంటే తర్వాత చెప్తాను చాలా విషయాలు. ఇవాళ ఏదో పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా చాలా గొప్పగా పెడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో దాని గురించి కూడా మాట్లాడాలి. విద్యా వ్యవస్థ ఎలాగుంది, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని రాబోయే రోజుల్లో దాని మీద మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి చూపిస్తాం. నెక్స్ట్ రాబోయేది ఏంటంటే మిమ్మల్ని క్షేత్రస్థాయికి కూడా తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తాం రాబోయే కాలంలో. ఎందుకంటే ఇంకా పరిస్థితులన్నీ ఇంకా మేము చెప్పేదానికన్నా మీకు అర్థం చూపిస్తే ఇంకా బాగుంటుందని రాబోయే కాలంలో క్షేత్రస్థాయి పర్యటనలు పెడతాం. క్షేత్రస్థాయి పర్యటనలోనే మీ కళ్ళ ముందు చూపిస్తాం ఈ ప్రభుత్వం తీసుకునే విధానాలు ఏంటి, ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏంటి, ఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో జరుగుతున్న పరిస్థితి ఏంటి, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటండి అర్థం పట్టి చూపిస్తాం. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో మరి ఏదైతే ప్రధానంగా మరి తీసుకున్న ఏదైతే ఈ కోటి సంతకాల కార్యక్రమం ప్రజా వైద్యం ప్రజల ఒక్కన కార్యక్రమాన్ని మరి ఏదైతే మీకు ఇచ్చిన షెడ్యూల్స్ ప్రకారం మరి మీ ద్వారా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ఇన్ఛార్జీలకు అందరూ పెద్దలందరినీ కోరుతా ఉన్నాను. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా తీసుకున్న ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను.